2022కి మీ బిడ్డలు నిలబెట్టండి. కృప దయచేయండి. గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. ఈ దీనదాసుడు ఆయన ప్రభువాని నా నోటి బోరగా మీరుండి ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడండి. వింటున్న వారందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడటానికి కృప దయచేయండి. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన సంఘ వాగ్దానం ద్వారా మాట్లాడండి. మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, చూస్తున్న వారందరికీ ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. సమయంలో దేవుడు ఈ మైలవరం వెళ్ళడం సంఘములకు ఇచ్చినటువంటి సంఘ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం. అది ఆ మాట. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యును. ఈ ఫ్లెక్సీ మీద మీరు చూస్తున్నారు. ఇండియా పెందుకోస్తూ దేవుని సంఘములు మైలువారం వెళ్ళవడం నూతన సంవత్సర వాగ్దానము కింద రాయబడి ఉంది. కొంతమందికి చూస్తున్న వారికి కనపడకపోవచ్చు, అందుకే అధ్యాయం చెప్పాను. ఇర్మియా 15:20 వచనంలో ఉంటుంది ఈ వాగ్దానం. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము అనగా ఒకరు మరొకరితో చేయబోయే విషయాలను చెప్పేవే, జరిగించబోయే విషయాలను చెప్పే వాగ్దానం అంటారు. దేవుడు మనుషులకు చేయదలసిన వాటిని ముందుగా తెలియజేసే వాటినే వాగ్దానము అంటారు. దానికి ఆధారం ఏంటి? వాక్యము అంటే పాత నిబంధన ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అప్పటికి ఆ అబ్రహాముకి ఏ పిల్లలు లేరు, ఏ దర్శనం రాలా. యేసు తండ్రి అయిన దేవుడు దర్శించి ఊరు అనే ప్రాంతంలో మెసొపొతేమియాలో ఉన్న అబ్రహాముని, సిరియా అనే ప్రాంతంలో నివసిస్తున్న అబ్రహాముని పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, అబ్రహామా, నేను చూపించే దేశానికి నీ వెళ్ళు. నీకొక వాగ్దానం నేను చేస్తున్నా. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను. ఆ వాగ్దానంలో చాలా విషయాలు ఉంటాయి. నిన్ను దీవించువారు దీవించబడతారు, నిన్ను శపించువారు వారు కూడా శపించబడతారు. నిన్ను బట్టి భూలోక జనులందరినీ కూడా నేను దీవిస్తాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు ప్రమాణం చేస్తే అబ్రహాం ఏమనుకోవాలి? అయ్యా, నాకు నిండా వయస్సు నిండిపోయింది, ఊరు పోమంటుంది, కాడి నన్ను రమ్మంటుంది, ఇక నాకెందుకులయ్యా కుమారులు కుమార్తెలు, నాకేమైనా ఉంటే నా పెద్ద దాసుడు, ఇంటికి పెద్ద దాసుడైన ఎలియాజరు నా కొడుకుగా ఉంటాడు, అంతే చాలు అని చెప్పి సరిపెట్టుకుని ఊరుకోవాలి. కానీ అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని మాటకి లోబడిపోయి దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ వాగ్దానం ఏం చేస్తుంది? దేవుని బిడ్డలైనటువంటి మనకి, కృంగిపోయినటువంటి మనము, కృంగిపోయిన స్థితిలో ఉన్న మనకి ఈ వాగ్దానము మనం ఆయన మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు ఈ వాగ్దానం తీసుకుంటేనే కాదు ఈ సంవత్సరం అంతా కాపాడటం. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట వాగ్దానమే. హల్లెలూయా. అంటే ఈ వాగ్దానం మనకి ఇచ్చిందే వాగ్దానం అయితే ఈ బైబిల్ అవసరం లేదు. కానీ ఈ బైబిల్లో ఉన్న వాక్యాలనే వాగ్దానంగా తీసి వ్యక్తిగత వాగ్దానంగా ఇచ్చారు, తీసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే.
కనుక వాగ్దానం అనేటువంటిది వాక్యముతో ముడిపడి ఉంది. వాగ్దానం అనేటువంటిది దేవుని వాక్యముతో, జీవము కలిగిన వాక్యముతో కలిగి ఉన్నది. హల్లెలూయా. కనుక మనం జయించేటట్లుగా చేస్తుంది. దేవుని వాగ్దానం ఏం చేస్తుందంటండి? కృంగిపోయినప్పుడు, భయపడుతున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, దిక్కుతోచక మనం కలవడపరుచున్నప్పుడు, ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం కానీ, దేవుడు నీకు ఇచ్చిన వాక్యం కానీ, దేవుడు నీకు ఇచ్చిన వాక్యమే కానీ ఏం చేస్తుందంటే ఆ సమయాల్లో నీకు ఆధారమై నిలబడుతుంది. హల్లెలూయా. నమ్మితే, నమ్మిన వారికే, నమ్మకంగా ఉన్న వారికి. హల్లెలూయా. సరే, ఇప్పుడు వరకు కొన్ని మాటలు పొడిగా ఉపోద్ఘాతాన్ని నేను చెప్పాను. సంఘ వాగ్దానం, ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన సంఘ వాగ్దానం ఏమిటంటే 2 మాటలుగా నేను దాన్ని విడగొడుతున్నాను, 2 మాటలుగా నేను విభజిస్తున్నాను, 2 మాటలుగా దాన్ని నేను మీకు తెలియచేయాలని అని అనుకున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఆ వాగ్దాన అంశాన్ని స్పష్టంగా, క్లుప్తంగా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఒకటి, నిన్ను, అవునండి, రక్షించుటకును. నిన్ను రక్షించుటకును. రక్షించడానికి ఆయనలో ఉన్న గొప్పతనం ఏముంది? యేసయ్యకి దాదాపు 470 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు బైబిల్లో? నాకు కొన్ని మాటలు నేను చెప్పాలంటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమాధానకర్త, రాజుల రాజు, ప్రభుల ప్రభు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, నీతి సూర్యుడు, యెహోవా దూత. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి, చాలా పేర్లు ఉన్నాయి యేసయ్యకి. పాత నిబంధనలు యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే అంటాడు, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, ఆయన కోపము ఆయనకు అంటాడు, దూత కాదు ఆయన, ఆయనకు మీరు కోపము రేపకండి. ఆయనని ఎందుకు సంబోధిస్తున్నాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి కొన్నిసార్లు పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మంచిది. ఆయన రక్షకుడు అనడానికి ఆధారం ఏముందంటే, యేసు అనగా చెప్పండి, పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధనలో రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, అభిషేకించేవాడు. అర్థమవుతుంది? ఇక్కడ రక్షించడం అంటే ఏమిటి? బాధలో ఉన్న వారిని రక్షిస్తే రక్షణ అంటారు. కష్టాలలో ఉన్న వారిని విడిపించాలంటే మాకు ఒక రక్షణ కలుగు చేశారు, మాకు ఆధారం కలిగింది అని అంటారు. రక్షణ అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి తాత్కాలికమైన రక్షణ, 2 శాశ్వతమైనటువంటి రక్షణ. తాత్కాలికమైన రక్షణ ఏమిటంటే, ఏదైనా మంటల్లో ఉన్న వాళ్ళని గబుకొని ఇట్లా లాగేసామనుకోండి, యాక్సిడెంట్ అవుతున్నాం, అబ్బా భలే రక్షించావా, లేకపోతే నేను చచ్చిపోయాను. ఇది తాత్కాలికమైంది. ప్రైజ్ ది లార్డ్. అది నిజమైనటువంటిది. ఆత్మ సంబంధమైన రక్షణ ఏమిటంటే, మనం శరీరము ఆత్మ కూడా నిత్యాగ్నిలో కాలిపోకుండా ఉండేది. అది శాశ్వతమైన రక్షణ. కనుక ఈ తాత్కాలికమైన రక్షణ ఏదో విధంగా, ఏదో మార్గంగా మనకు వస్తుంది. అది డబ్బు పరంగా కావచ్చు, ఒక ఉద్యోగ పరంగా కావచ్చు. అంతేనండి. హల్లెలూయా. ఎవరో ఏదో ఒకసారి ఇప్పుడు మనం చేసామంటే వారికి రెట్టింపుగా మనకు ఏదో సహాయము, బాధల్లో ఉన్న తెలుసుకుని సహాయం చేసి మనం రక్షించవచ్చు ఆ బాధ నుండి. అంతేనా కాదా? కానీ ఇది మానవుని యొక్క నైత్యముతో వచ్చేటువంటి రక్షణ, లేకపోతే సహాయముతో, ప్రేమతో, మనుషులు మానవత్వంతో వచ్చే రక్షణ.
కానీ ఈ రోజున మనం తెలుసుకోవలసినటువంటి రక్షణ ఏమిటంటే అది శాశ్వతమైనటువంటిదిగా ఉండే రక్షణగా ఉండాలి. హల్లెలూయా. అది ఎక్కడ దొరుకుద్ది? అది ఎంత ఖరీదవుతుంది? అది ఏం చేస్తే మనకు లాభం అవుతుంది అని ఇప్పటికే చాలా మంది ప్రశ్నలు వేసుకుంటా కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. మంచిదే. అయితే ఆయన రక్షకుడు అనడానికి కారణం, దేన్ని రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి? దేన్ని రక్షించాలి, దేన్ని ఉద్ధరించాలని ఈ లోకమునకు ఆయన ఏమండి జన్మించాడు అనంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా మనం చదివితే చక్కగా అక్కడ రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి, ఇక్కడ చదవండి, జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య పాపం ఉంది అంటారు. పాపంతో పుట్టారని కొంతమంది కొన్ని సిద్ధాంతాల్లో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన ప్రజల కొరకు, వారి పాపముల కొరకు, ఆయన పాపం కొరకు అది వచ్చింది. ఆయన ఎవరి పాపముల కొరకు అంటండి? వారి పాపం. వారంటే ఎవరంటే దేవాది దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు. వారి రక్షణ సంకల్పము నిమిత్తము మాంసభూతను తయారు చేసి యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. మన రక్షణ కొరకు కాదు. ఆయన ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని, ఆయన ప్రజలు ప్రత్యేకంగా ఆయన ఆరాధించాలని, ఆయన ప్రత్యేకంగా ఆయన స్తుతించాలని, ఆయన ప్రజలు ఈ లోకంలో ప్రత్యేకమైన వారుగా ఉండాలని ఐగుప్తు దేశం నుండి ఆయన రక్షించాడు. హల్లెలూయా. వారిని విడిచిపెట్టకుండా యేసయ్యని, తన అద్వితీయ కుమారుడైన యేసయ్యని లోకానికి పంపించాడు. ఆయన ప్రజలైనటువంటి వారి పాపముల నిమిత్తము యేసయ్యని పంపించాడు. హల్లెలూయా. కనుక పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు రక్షకుడు. హల్లెలూయా. అంతేనండి. అందుకనే ఆయన పేరు ఏం పెట్టారంటండి? యేసు. ఆయనకు మాత్రమే సాధ్యం. వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, ఎందుకంటే ఆయనలో పాపము లేదు. ఆయన పాపము లేకుండా పుట్టాడు, పాపము లేకుండా పెరిగాడు. పాపమేమిటో కూడా తెలియకుండా చూశాడు, కానీ ఆయనకు అంటలేదు. విన్నాడు, కానీ దాన్ని పరిష్కరించాడు. హల్లెలూయా. అందుకనే ఆయనకు అధికారం ఉంది రక్షించడానికి. పాపములో మగ్గిపోతున్న, పాపములో పొర్లాడుచున్న, పాపముతో కనవేసుకున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన అరుదించాడు, అంటే అవతరించాడు, లేకపోతే పుట్టాడు. హల్లెలూయా. అంతే తప్ప పండుగలు చేసుకోవడానికి ఆయన పుట్ల, విందులు చేసుకోవడానికి ఆయన పుట్ల. మనం పాపంలో ఉండిపోతే నరకంలో వెళ్తామని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆయన పక్షంగా, ఆయన ప్రజల పక్షంగా మధ్యవర్తిగా ఆయన పాపమును పరిహరించడానికి, పాపము విలువ పెట్టి ఆయన ప్రజల్ని కొనడానికి, రక్షించడానికి యేసయ్యని ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. అందుకనే అపోస్తుడైన పౌలు చక్కగా రాస్తాడు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 1:15 వచనం. ఎందుకు వచ్చాడు ఆయన అక్కడ? యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి ఆయన చెప్పాలి. పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. రక్షించటమే కాదు, రక్షించాలంటే వాటిని క్షమించగలిగిన వాడుగా ఉండాలి. రక్షించాలంటే ఇందాడు చెప్పుకున్నట్టుగా పాపము లేని వాడుగా ఉండాలి. ఈ భూ ప్రపంచం మీద ఎన్నో ఉన్నాయి,
కానీ ఎవరికి లేని ఆధిక్యత, అవకాశం, అధికారం, పరిశుద్ధత నేను అంటున్నాను, ప్రత్యేకంగా గట్టిగా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, ఆయనలో ఉన్నది. ఆయనలో ఉన్నది ఏమిటంటే పరిశుద్ధత. ఆయనలో ఉన్నది ఏమిటంటే నీతి. ఆయనలో ఉన్నది ఏమిటంటే ఏమని చెప్పండి, పాపములు క్షమించే అధికారము ఆయనకొక్కడికే. హల్లెలూయా. ఆ పాపములను విడిపించి రక్షించే అధికారం ఆయనకొక్కడికే ఉంది. రెండవది, క్షమించగలిగిన మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా. క్షమించగలిగిన మనస్సు ఉన్నవాడు ఎక్కడుంటుందన్నమాట? చదివితే మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, పాపముల నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. రెండవది, క్షమించడానికి ఆయన. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, మీ పాపములు క్షమించబడి ఉన్నవని. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు యేసయ్యని ఒక వింతగా చూశాను. పాపాలు క్షమించడానికి ఈయనకి ఎక్కడ అధికారం ఉంది? ఒక స్త్రీని పాపంతో పట్టుకుని తరుముకుంటూ వస్తున్నారు. బైబిల్ తరుముకుంటూ వస్తే యేసయ్య ఆ జీవించిన దినాల్లో ఆయన వెనక ముందు వెళుతున్నాడు, వెనక నుండి తరుముకుంటూ వస్తున్నారు. గబగబా వచ్చి ఆ స్త్రీ ఏం చేసినట్టు యేసయ్య పాదాలు పట్టుకుంది. ఏంటా మళ్ళీ అని అడిగాడు. అయ్యా, రాళ్ళతో నన్ను కొట్టు చంపుతున్నారు, నేను పాపం చేశాను. యేసయ్య అన్నాడు, మరి నీతో పాటు పాపం చేసిన వాడు ఎక్కడా అని అడిగితే జవాబు లేదు. సరే, వాళ్ళు వందల్లో ఉన్నారు. యేసయ్యను పాపం చేసిన స్త్రీ ఒక్కటి మాత్రం మిగిలి ఉంది. ఆయన ఎంత క్షమాభిక్ష కలిగిన వాడో ఈ వాక్యానికి ఆధారంగా మీకు తెలియజేస్తున్నా. సరే, మీ పని మీరు చేసుకోండి అన్నాడు. వాళ్ళని కొట్టండి, రాళ్ళతో కొట్టి చంపేయండి, నేను చూస్తా ఉంటా అన్నాడు. ఒకే ఒక మాట, నా మాట మన్నించి వినండి అని అన్నాడు. చెప్పు, ఏం చెప్తావా? జనం అంతా గుమ్ముకూడి వచ్చానంటే, నేను ఒక మాట అంటున్నాను, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, మీలో ఎవరి పాపం లేదో, ఎవరి పాపం చేయకున్నారో, పాపం లేకుండా జీవిస్తున్నారో, వారు మొదట మీరు ఆ తల్లి మీద, ఆ వ్యక్తి మీద, ఆ స్త్రీ మీద రాయి వేయండి, బాగానే ఉంటది అని అన్నారు. ఎంత భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో తెలుసా వాళ్ళు. పాపం ఒక ఆమె చేసిందా? సౌండ్ రావాలంటే 2 హస్తాలను మోగించాలి. అలాగే పాపం చేసి ఇంకో మనిషి ఉంటేనే ఈమె పాపం చేస్తుంది. మరి ఆయన ఎక్కడ? ఏం అడగలేదు కానీ, అక్కడ ఏమి రాయబడలేదు కానీ, ఈ విషయాలన్నీ దేవుడు చెప్పలేదు కానీ, మొదట మీరు రాయి వేయండి అన్నప్పుడు రాయి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్య కింద రాస్తా ఉన్నాడు. రాయడానికి కింద దిగి రాయబోయేటప్పటికి ఒక్కొక్కరు వాళ్ళు రాళ్ళు పడేసేసి, అమ్మో యేసయ్య, యేసు ప్రభు మా పాపాలన్నీ భూమి మీద రాస్తున్నాడు అని చెప్పేసి అక్కడ అందరూ, చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధులు, యవనస్తులు, అందరూ, స్త్రీలు, పురుషులు అందరూ పారిపోయారు. ఎందుకు? అందరిలో కూడా పాపము. మరి ఇప్పుడు ఎవరు చంపాలని? అక్కడ ఎవరు చంపాలి? పాపము లేని వాడైతేనే అన్నాడా? ఇప్పుడు ఆయన చంపాలా వద్దా? ఆ వ్యక్తిని చంపాలా వద్దా? చంపాలి. ఏమన్నాడు తెలుసమ్మా? నువ్వు సమాధాన గల దానివై మళ్ళా ఈ పాపం ఎప్పుడు నేను క్షమిస్తున్నాను. హల్లెలూయా. అలాగే వారి విశ్వాసం చూసి, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు చదివిన మాట ఏమిటంటే, వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అనడానికి ఎంత ధైర్యం కావాలండి, ఎంత పరిశుద్ధత కావాలండి. ఒకవేళ క్షమించబడకపోతే క్షమించు అన్న వ్యక్తి మీదకి వచ్చేస్తాయి. ఆయన మీద వేసేసుకున్నాడు అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనము దేవుని సన్నిధిలో మనం ప్రభుని పాపములను మనం ఒప్పుకోవాలి. పాపములను ఈ 2021 సంవత్సరంలో
మనకు తెలుసు ఎన్నో రకాల పాపాలు, 2 రకాల పాపాలు. ఒకటి చెప్పండి, జన్మ పాపం. మీ జీవితాల్లో గుర్తుండిపోవాలి అంతే. నిద్రలో లేచి చెప్పిన ఏంటి వాక్యం చెప్పారంటే అది గుర్తుండిపోవాలి. ప్రైజ్ అలా. జన్మ పాపం. రెండవది కర్మ పాపం. జన్మ పాపం అనేటువంటిది మనుషుడు పుట్టుకతోనే పాపంలోనే పుడుతున్నాడు. తలంపుల్లో పాపం, మాటల్లో పాపం, నడకలో పాపం, చూపుల్లో పాపం, మాటలో పాపం, సరసాలు. అవునండి. అందుకే సొలొమోను భక్తుడు అంటాడు, చిన్న పిల్లోడంట పుట్టిన మొదలుకొని మంకుతనంతో కొడుతున్నాడంట. ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఒక తండ్రి ఒక తల్లి ఎత్తుకుంది అనుకోండి, ఎవరో చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడని తండ్రి గారు వీళ్ళ కుమారుడి చేతిలో ఉన్నటువంటిది 2 తినే బొండారాలు ఉన్నాయి అనుకోండి, ఒకటి తీసి ఆ కుర్రోడికి ఇచ్చాడు అనుకోండి, మీరు ఏడ్చే అతనికి, ఇదేం చేస్తాడు ఎత్తుకున్నవాడు? మొదట తండ్రి మొహం మీద పడతాడు, రెండవది కాలుతుంది అంటాడు, మూడవది ఆ సంకల నుండి జారిపోతాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఆ ఏడుపుకి అర్థం ఏంటో తెలుసా? నా తినేది వాడికి ఇచ్చే, వాడి తల్లిదండ్రులు లేరా, వాడికి డబ్బులు లేవా, నాది ఎందుకు ఇచ్చావు అని ఏమంటారు తెలుసు? ఇంకో మాట ఏమంటారంటే అసూయ. ఇక ఈ జనరల్ విలేజ్ మాట ఏంటంటే స్వప్నార్థనం. అంతేనండి. అలాగా చిన్ననాటి నుండే మంకుతనం వస్తుందంట. చూపులోను మనసులోను పాపం. ఇది జన్మ పాపం. అందుకే దావీదు అంటాడు, కీర్తన 51 అనుకుంటా, చదవచ్చు. నా తల్లి నన్ను ఏమండి పాపముతోనే నన్ను గర్భము ధరించి ఉన్నది, నేను పాపములోనే పుట్టిన వాడనై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఆ మాట ఎందుకు సంబోధిస్తున్నాడు? కారణం ఏంటంటే జన్మంతోనే మనం పాపం. ఎక్కడి నుండి వచ్చింది పాపం అంటే, ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? అసూయ నుండి ప్రారంభమైంది, అధికారాపేక్షతో ప్రారంభమైంది ఈ పాపం. దేవుడు అన్నాడు, మీరు తింటే సస్తారు అన్నాడు. సాతాను వచ్చింది, మీరు తింటే దేవదూతలు అయిపోతారు, దేవుళ్ళుగానే మాట్లాడతారు, దేవునిగా ఉంటారు, అది దేవునికి నచ్చలేదు, అందుకని మిమ్మల్ని తినొద్దు అంటున్నారంటే, కొన్ని రోజులు చూసి మిగతా రోజు ఏం చేశారు తెలుసా? తిన్నారు. తిన్న తర్వాత వారు భ్రష్టులు అయిపోయారు. దేవుళ్ళు అయిపోదామని కోరిక, అంతేనండి. దేవుడు అయిపోదాము, మనం దేవుడిని ఆరాధించడం, దేవుడుగా మనల్ని కొంతమంది ఆరాధిస్తారు, దేవుడుగా మనం పిలువబడతాం అనే లోపల కోరిక, చూపు చెడ్డదైపోయింది. సాతాను చెప్పిన తర్వాత మనసు చెడిపోయింది, పాపంలో పడిపోయారు. ఆ పాపం ఏం చేసింది తెలుసా? ఒక్కడితో ఆగల. వాళ్ళు ఏదైతే ఏ బీజం వేసుకుని అయితే వాళ్ళు కన్నారో, ఏ ఆలోచనతో అయితే వాళ్ళు గర్భం దాల్చారో, అలాగే 2 కొడుకులు పుట్టిన తర్వాత అక్కడ నుండి ప్రారంభమైంది. కయ్యేను హేబేలుని చంపేశాడు. దేనివల్ల? అసూయతో. నా ఆరాధనే వినాలి, నా ప్రార్థనే వినాలి, నా ప్రార్థన దేవుడు సరిగ్గా వింటలేదు, వీడి ప్రార్థనే గొప్ప అయిపోతుంది, వీడి యొక్క ఆత్మీయతే గొప్ప అయిపోతుంది, నన్ను దేవుడు ఏది తీసుకొచ్చినా నాకు సరిగ్గా తీసుకురాలేదు అంటున్నాడు. అసలు వీడు అడ్డు తొలగించుకుంటే దేవుడు నన్ను చూస్తాడు కదా అనేటువంటి ఆలోచన ఎవరికి ఉందంటండి? కయ్యేనికి. చూడండి, తల్లిదండ్రులు ఏదైతే మోసపోయారో, అదే మోసపూరితమైన జీవితంలో జీవించి కన్నారో, అదే పిల్లల మీదకి వచ్చేసి ఒకడు అన్నయ్య తమ్ముడు చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ తాగిన ఆ కుటుంబం చల్లాచెదరైపోయింది, దేశమైపోయాడు. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? చూపు వల్ల, మాటల వల్ల, ప్రవర్తన వల్ల పాడైపోయారు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, నేను చెప్పే విషయం ఏమిటంటే, ఈ వాగ్దానం నిన్ను రక్షించుటకు. కనుక ఇది జన్మ పాపం, వీటి నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. దీని విషయంలో ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఏమేమో మొక్కుతున్నాం, ఏమేమో అర్పిస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం, వాళ్ళు తిరిగి రావట్లా. ప్రైజ్ ది లార్డ్. కనుక
నీ హృదయంలో ఉన్న పాపములను లేదా నీ శరీరంలోని కోరికలు ఉన్న పాపం, జన్మ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలని ఆలోచన చేస్తే, ఒప్పుకుంటే నువ్వు కనికరం పొందుతావు, నువ్వు విడిపించబడతావు, రక్షించబడతావు. హల్లెలూయా. కనుక ఒక మాట ఉంది, అపోస్తుల కార్యం చదివితే, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 37 వచనాన్ని చదువుదా త్వరగా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 37 వచనం. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు ఏం చేశాడంటండి? యేసు క్రీస్తు అని నోటితో ఒప్పుకున్నాడు. విశ్వసిస్తూ యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఆయన హృదయంలో ఉండి ఆయన బాధిస్తున్నటువంటి ఆ జన్మ పాపముల నుండి రక్షించేశాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందండి? జన్మ పాపముల నుండి రక్షించేశాడు. ఒక ఆయన కూడా బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆకాశానికి మధ్యలో వేలాడుచున్నాడు. యేసయ్య గురించి విన్నాడు, యేసయ్య గురించి తెలుసుకున్నాడు. చనిపోయే స్థితిలో అన్నాడు, అయ్యా నేను పాపిని, నా క్రియలు పాపంలో ఉన్నాయి, నా చూపు పాపంలో ఉంది, నా గర్వం పాపంలో ఉంది, కనుక నువ్వు దేవుడని నేను నమ్ముచున్నాను. ఈ శిలువ మీద నువ్వు దేవుడని నేను విశ్వసిస్తున్నాను. నీ రాజ్యంతో నువ్వు తిరిగి వస్తున్నప్పుడు నీ రాజ్యంలో కొంచెం స్థలం నాకు ఇస్తే చాలు, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అన్నాడు. అన్నాడా లేదా? అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, యేసు అంటే రక్షకుడా, రక్షకుడా నీవు తప్ప వేరే మార్గం లేదయ్యా, నువ్వే రక్షించేవాడు. జన్మ పాపముల నుండి కానీ ఏ పాపముల నుండి అయినా రక్షించగల సామర్థ్యుడవు, శక్తి కలిగిన వాడువు, రోషము కలిగిన వాడువు నీవే అని గుర్తెరిగి అన్నాడు, రక్షించు అని యేసయ్య అని సంబోధించు యేసయ్య ఏమన్నాడు? ఇప్పుడు వరకు చేసావయ్యా, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి అవకాశం లేదన్నాడా? అన్నాడండి. అలా ఒక్క మాట అన్నాడు. ఏటా మాట? ఆ దొంగ పలికిన మాటకి దేవుడిచ్చిన సమాధానం ఏమిటి? లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. 23:41. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము గనుక ఈయన అని అక్కడ ఆయన గురించి చెప్తున్నాడు. యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సిలువలో ఒక దొంగ, ఏ తప్పిదం లేదు, ఏ పాపం లేదు, కనుక ఆయన సమర్థుడు, ఈయన యేసయ్య రక్షకుడు. ఆయన చూసి ఏమన్నాడు? యేసు అంటే అర్థం ఏమన్నాను? రక్షకుడు. యేసు అనగానే ఆయన కరిగిపోయాడండి. యేసు ఆయన బాధ మర్చిపోయాడు. ఆయన నొప్పి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నేను వెళ్ళిపోతూ ఇక్కడ పశ్చాత్తాప పొందిన వాడిని కూడా నేను తీసుకెళ్ళాలని ఆనందం వచ్చేసింది. ఆయన దెబ్బల గురించి ఆలోచించలేదు కానీ, దెబ్బల గురించి బాధపడలేదు కానీ, సిలువలో ఒక దొంగ మారిపోతున్నాడు అనేటువంటి సంతోషం ఆయనకి కలిగింది. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? బాధలో ఉన్నటువంటి ఆ దొంగకి దేవుడిచ్చిన అభయం ఏమిటంటే, దేవుడిచ్చిన అధైర్యం ఏమిటంటే, దేవుడిచ్చినటువంటి గొప్ప మాట ఏమిటంటే, దేవుడిచ్చిన గొప్ప సమాధానం ఏమిటంటే, ఆస్తులు పోసిన దొరకని సంతోషం. ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు. హల్లెలూయా. ఒకే ఒక మాట అన్నాడు దొంగ. యేసు, ప్రైజ్ ది లార్డ్, నీకు రాజ్యం ఒకటి ఉంది, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుడివి, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి, మార్చడానికి, మార్పు చెందడానికి, మార్పు తీసుకురావడానికి వచ్చావు. నేను నమ్ముచున్నాను. జన్మ పాపములన్నీ కూడా ఏమవుతాయి అంటండి? ఏమంటే జుట్టితే పోతుందా? ఏదో కాయితే పోతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇంకేదో చేస్తే పోతుందా? చెప్పాలి. బాధ. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను, చేసే దానిలో అవినీతి ఉండకూడదు, చేసే దానిలో కల్మషము ఉండకూడదు. ఈరోజు మనిషికి ఉంటే జంతువులన్నిటికి కూడా ఉన్నాయి కల్మషాలు. ప్రైజ్ ది లార్డ్.
దాన్ని మేస్తా ఉండగా వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి దాని మేతలాగా ఏం చేస్తుంది, పిల్లిని తలిపేసి కొడతా ఉంటే పులి కూడా అయిపోద్ది. ప్రైజ్ ఎలా. దానిలో స్వార్థం లేదా, దాన్ని బతికించుకోవాలని. మనిషి ఎలా చెడిపోయాడో ఈ లోకంలో జంతువులు కూడా చెప్పి అవి నీతిని కలగజేస్తాయి, పరిశుద్ధతని కలగజేస్తాయి, మార్గం సిద్ధపరుచుకొని వాటిని మనం బలిస్తాం. ప్రైజ్ ఎలా. ఏమనుందండి, అర్థం ఏమనుందా? చెప్పే వినే వాళ్ళకి బాధపడద్దు, కానీ నేను సత్యాన్ని చెప్తున్నాను, గ్రహించండి. విమర్శాత్మకంగా దాన్ని చూసుకోకండి. సత్యం ఏమిటో గ్రహించండి, రక్షణ ఏంటో వెతకండి. ప్రైజ్ ఎలా. అర్థమవుతుందండి. చిన్న మాట భూతత్వంలో పెట్టి ఆ వ్యక్తి ఏంటి, ఫోన్ నెంబర్లు కాదు, సత్యం ఏమిటి, సత్యం ఏమిటి, ఆ సత్యంలో ఎంతవరకు నిజం ఉంది, వాస్తవం ఉంది, ఏంటి నీతి అని ఎతకండి. నీ మనసుకి ఆయన కలగజేస్తాడు. రక్షకుడు ఎవరో తెలియజేస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఆయనకి ఎవరన్నా వచ్చి బోధించారండి? దొంగకి విన్నాడు, చూశాడు, గ్రహించాడు, కానీ యేసు అని పలకగానే ఆయన స్థితిని చూడకుండా తనకు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక జన్మ పాపముల నుండి విడిపించేవాడు యేసయ్య, రక్షించేవాడు యేసయ్య. ఆయన అంటాడు, అందుకనే నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు. హల్లెలూయా. ఆయన పేరే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఇప్పటికైనా నీ సిద్ధాంతాలు మాని, నీ ఆలోచనలు మాని, నీ అలవాట్లు మాని ఆయన సన్నిధిలో నువ్వు విశ్వసిస్తే, ఆయన రక్షకుడిగా ఎన్నుకుంటే నీకున్న ప్రతి సమస్యను విడిపించడమే కాదు, ఆయన రాజ్యంలో నీకు ఒక స్థలాన్ని ఆయన ఇస్తాడు. అందుకే అపోస్తలుడు ఇక్కడ అంటాడు, అపోస్తలుల కార్యం చదివాం కదండి, ఆది అపోస్తలుల కార్యం 8:33 ఇక్కడ ఏమనుంటుందంటే, ఇదిగో నమ్మాడు, విశ్వసించాడు, దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకున్నాడు, అతను రక్షించబడిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. రక్షించబడిపోయాడు. బాప్తిసం ఎప్పుడు తీసుకున్నాడు? రక్షణలోనికి వచ్చేసాడు. ఆయన రక్షణ ఆయనకి, దేవుని రక్షణ ఆయనకి సంపూర్ణంగా అనుగ్రహించబడింది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దొంగ అక్కడ నుండి యేసయ్యను సంబోధించాడు, రక్షకుడిని గ్రహించాడు, రక్షకుడిని ఎతికాడు, రక్షకుడిని గ్రహించి తన హృదయం నిశ్చేత చేసుకున్నాడు. నిశ్చేతను బట్టి, ఆయన కలిగిన విశ్వాసమును బట్టి ఆయన పాపములు, జన్మ పాపములు అన్ని కూడా పరిహరించబడి సిలువలో, హల్లెలూయా, యేసుతో కూడా పరలోకంలో ఉండే వాక్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇంకెందుకు మరి నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ఇంకెందుకు నువ్వు పేజీలు లిపుతున్నావు? ఎందుకు నువ్వు సిద్ధాంతాల మీద ఆధారపడుతున్నావు? హల్లెలూయా. కనుక ఆయన దిగి వచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి. అందుకని ఈ సంవత్సరంలో ఈ సంఘ వాగ్దానం ఏమంటాడంటే, నిన్ను రక్షించుటకు. హల్లెలూయా. రెండవది ఏ పాపం అంట? చెప్పండి, ఏ పాపం అంటండి? కర్మ పాపం. ఇది క్రైస్తవులకు, సంఘానికి వర్తిస్తున్న మాట. హల్లెలూయా. ఏంటంటే కర్మ పాపం అంటే, ఏదన్నా జరిగిందనుకో, చిన్న ప్రమాదమే, చిన్న యాక్సిడెంటే, చిన్న సమస్య జరిగిందనుకోండి, నీట్గా నడిచి 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 బ్రతికి చిన్న సమస్య జరిగిందనుకో, ఎక్కడో పొడపడ్డామని అనుకోండి, చూసిన వాళ్ళు కొంచెం మంది, చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, అది కొంచెం అది ఎక్కువగా జరిగిందనుకో ఆ సమస్య, ఏమంటారు? వాడి కర్మ కొద్దీ అన్ని చేసి చిన్న పెద్ద లేకుండా, వరుస వాయా లేకుండా, ఏమండి తనకున్నటువంటి దాన్ని బట్టి, తన ఉద్యోగాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి ఎంత ఏమండి ఏం కనపడట్లేదు, కాన రావట్లేదా, కన్నులు లేవా, కన్నులు నెత్తిమీదకి వెళ్ళినా, అందుకని దేవుడు అతన్ని వాడు కర్మ పాపం మూట కట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, అది జనరల్ గా అనుకుంటే, ఇప్పుడు ఆత్మీయంగా మనం దేనికి అన్వయించుకోవాలి మాట? రక్షించబడి దేవుని ఎరిగి దేవుని సన్నిధిలో కొనసాగుతున్నప్పటికీ 2021 సంవత్సరంలో మనం మారకపోతే, మనం కూడా మన పాపపు మూటను కట్టుకుంటున్నాము. హల్లెలూయా. 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 కట్టుకుంటున్నాం. అందుకని నేను అంటున్నాను, ఈ రోజున అట్టి పాపము రహస్యంగా చేస్తున్నావేమో. పాపం అంటే ఏమిటండి? సకల దుర్నీతి పాపం. పాపం అంటే ఏమిటండి? మేలైనది. క్రైస్తవులకు వర్తించే మాటలు ఎవరికి జనరల్ గా చెప్పాను రక్షణ గురించి. రక్షకుడు ఏమై ఉన్నాడు, ఏం చేస్తాడు? క్షమించేవాడు, ఏమండి రక్షించేవాడు అని మనం విన్నాం.
దానిలో రెండో భాగం. ఈ రెండో భాగం సంఘానికి. సకల దుర్నీతి పాపం, మేలైనది చేయి ఎరిగి కూడా చేయకపోతే పాపం. విశ్వాసం కానిది ఏదైతే ఉందో నీలో అది పాపం. యేసును సరిగ్గా నమ్మకపోవటం కూడా పాపమే. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? పాపం అనే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. హల్లెలూయా. కోపపడటం కూడా పాపం. ఇవి మనకు వచ్చే పాపాలు, మనం మూట కట్టుకునే పాపాలు. కర్మ పాపం. సత్యం తెలిసి వాక్యం విని చేయకూడదని దేవుడు ఎన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా మాట్లాడినా మార్పు పొందాలని దేవుడికి అప్పగించుకుని మళ్ళా మరేదే పాపంలోనికి వెళుతున్నాం అంటే దాన్ని ఏమంటారు? కర్మ పాపం కాదంటారా? నేను చెప్తున్నా. ప్రైజ్ అలా. ఇంకొక మాట చెప్పాలంటే టీవీలు చూడకూడదు. ఎక్కడుందండి టీవీ చూడకూడదని? బైబిల్లో ఉందా అనేవాళ్ళు లేరా? ఉన్నారు. ఏమన్నట్టు? దావీదంటాడు, ప్రభువా నేను దుష్ట కార్యాలు చూడకుండా నా దృష్టిని మళ్ళించు అన్నాడు. ఆ టీవీలో ఆ సినిమాల్లో అన్ని కూడా నిజం కాదండి. ఎక్కడో ఒకటి ఉంటుంది, ఇంత పెద్ద కథలుతారు, దానికి డబ్బులు లేకుండా కన్నీరు గార్చేవాళ్ళు ఉంటారు. చూసి వచ్చేస్తా ఉంటాయి, ఓదార్చబడరు. ప్రైజ్ అలార్డ్. అక్కడితో ఆగిపోయిందా? చూడండి, మంచిది, నేను చూడమంటున్నా. వాక్యం వినండి. చూస్తున్నారు కదా. చూసి చాలా మంది యవనస్తులు బాప్తిసం తీసుకున్న వాళ్ళు చిరిగిన ప్యాంట్లు వేసేసుకుంటున్నారు. ఏంటయ్యా అని ఎవరు పెద్దలో తెలుసుకుని ఏ బట్టలు లేవంటే ఇది స్టైల్ నాయన, స్టైల్ బాబాయ్ అంటున్నారు. ప్రైజ్ అలార్డ్. స్త్రీలైతే ఐబ్రోస్. ఏమండి, సినిమా హీరోయిన్ ఏ చీర కడితే ఆ చీర, ఏది డ్రెస్ వేస్తే ఆ డ్రెస్. ఏ డ్రెస్ అంటే షాపులకు వెళ్తే ఆ డ్రెస్ ఆ చీర. ఆమె కట్టుకున్నా నువ్వు కట్టుకోవాల్సిన అందరు రూలు. ఎందుకంటే నీ కోరిక ఉంది, ఆమెలాగా ఆయనలాగా నేను ఉండాలని ఆలోచన. కానీ ఏసై ఇలాగ ఉండాలి. ఏసై మనొకరు చనిపోయి ఏసై మన రక్షణ కాచి పాపం క్షమించాడు. ఏమండి, ప్రభు కొరకు మేము కట్టబడి ఉండాలనే ఆలోచన మాత్రం మనకి లేదు. హల్లెలూయా. సరే, చూడొచ్చు. ఏమన్నా చూస్తూ ఉండంగా మంటలో దూకుతామా? ముళ్ళలోకి వెళ్తామా? ఏం చేస్తాం? మంట ఉంది కదా, దూరంగా వెళ్తాం. ముళ్ళు ఉన్నాయి కదా, దారి తొలగి పక్కగా వెళ్తాం. చూడండి, మంచిదే. సినిమాలు చూడండి, టీవీ చూడండి. కానీ హల్లెలూయా, చూస్తున్నారు. చూసిన చాలా మంది చెడిపోతున్నారు. ఇప్పుడు చూస్తే మంచిదా, చూడకపోతే మంచిదా? చూస్తే మంచిదే. చూసి వారిలాగా మారకపోతే మంచిది. మరి అంత పరిస్థితి వచ్చినప్పుడు అసలు చూడటం అవసరమా? అది నా పాయింట్. కొంచెం మెదడుకి మేత పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. చూడటం అవసరమా? అవసరం అనుకుంటే దానికి నువ్వు అంటే దానిలాగా జీవించుకో. వీని చెవితో వేసి ఈ కళ్ళతో చూస్తే అట్లా వదిలిపెట్టే. కానీ దానిలాగా బ్రతికేవా, నీలో ఉన్న ఆత్మీయత పోయి అపవిత్రత నీకు చేస్తుంది. పాపం నీ మీదకి వస్తుంది. పాపం మన మూట కడుతున్నాం, అదే కర్మ పాపం. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకు స్వస్థత జరగట్లేదు. ఎంత ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో కుటుంబంలో మేలు జరగట్లేదు. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్. ఏదైతే వాక్యం నీతో చెప్పిందో, ప్రభు మాట్లాడాడు, దానికి నువ్వు కట్టుబడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కనుక నువ్వు పాపం మూట కట్టుకున్నది కర్మ పాపం. దేవుని వాక్యానికి లోబడతల్లా, నీ చిత్తానికి నువ్వు నడుస్తున్నావు, నీ ఉద్దేశాలకు నువ్వు నడుస్తున్నావు, నీ కోరికలు నువ్వు ప్రవర్తిస్తున్నావు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇవన్నీ గత 2020 సంవత్సరంలో. ఇప్పుడు 2021 సంవత్సరం, కొత్త సంవత్సరం. నీలో నువ్వు కొత్త అనుభూతి నువ్వు కోరుకున్నట్లుగానే నీలో, నీ హృదయంలో, నీ స్వభావంలో కూడా యేసయ్య ఏం కోరుకుంటాడు? క్రొత్తదనాన్ని. నువ్వు క్రొత్తదనాన్ని కోరుకుంటున్నప్పుడు, నువ్వు క్రొత్త వాటిని ఆశిస్తున్నప్పుడు దేవుడు కోరుకోవడం తప్పంటారా? హల్లెలూయా, హల్లెలూయా.
ఈ సంవత్సరం నేను ఇక్కడ చాలా గొప్పగా చేయాలి, మరి ఈ సంవత్సరం గొప్పగా ప్రభు కొరకు ఉండాలని తీర్మానం ఏది? నువ్వు ఆలోచన కలిగి ఉండు, ఆశ కలిగి ఉండు. ఆశ అధికమైనటువంటి ఆశగా ఉండి యేసయ్య పరిశుద్ధతో నుండి తొలగిపోయేటట్లుగా, పాపమును మూట కట్టుకునేటట్లుగా ఉండకూడదు. హల్లెలూయా. అందుకని నేను నా కర్మ పాపం, నేను వాక్యంలోకి వెళ్ళాలా ఇంతవరకు. ఉపోద్ఘాతం, రక్షకుడు అనే విషయాలు మాత్రమే మీకు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. లోకంలో జనరల్ గా చెప్పాను. రెండవది సంఘానికి చెప్పాను. ప్రైజ్. ఇప్పటికే 1 గంట దగ్గరికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే వచ్చేవారు మాట్లాడదాం. దేవుడి వాక్యాన్ని మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. తలలో వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ నూతన సంవత్సరము ఇవాళ మీరిచ్చిన ఈ చక్కటి ఈ సమయాన్ని బట్టి ప్రభా, మీ సన్నిధిలో పాటలు, ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు, బలపరిచారు, ప్రభు అభిషేకించారు. వందనాలు. సమయం అందు ఈ సంవత్సరంలో మాకు ఇచ్చిన వాగ్దానాలన్నింటిని బట్టి వందనాలు. ఇవి నెరవేర్పుగా ఉంచండి. ఈ సంఘానికి ఇచ్చినటువంటి నాయన ఇర్మియా గ్రంథం 15:20 వచనంలో, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని అన్నారు. మొట్టమొదటిగా ప్రభా, నిన్ను రక్షించుటకు నీలో ఉన్నటువంటి ఉన్నతమైన జీవితం ఏముంది నాయనా? నీ పేరులోనే ప్రభు ఆధిక్యత ఉంది. నీవు రక్షకుడు అని, ఉద్ధరించేవాడు అని, మనిషి కుమారుడు అని, దేవుని కుమారుడు అని, సమాధానకర్త అని, నీతిశూరుడు అని, ప్రభు తండ్రి రాబోయేవాడు అని, కడపటి వాడు అని, మొదటివాడు అని, రోషం కలిగిన వాడు అని, సమాధానకర్త అని నీ పేర్లు ఎన్నో ఉన్నాయి. యెహోవా దూతగా పాత నిబంధనలు ప్రభా, ఈ రోజున తండ్రి విన్న నీ బిడ్డలు ప్రభా, నిన్ను సొంత రక్షకుడుగా ఇంకా నీ సన్నిధిలో చేర్చుకునేటువంటి వారు ప్రభా, నీ రక్షకుడుగా అంగీకరించిన వారు ప్రభా, నీ సన్నిధిలో దొంగ వలె వారు మార్చుకుని నీ రక్షకుడుగా సంబోధించడానికి, అలాగే నపోస్తకుడుగా ప్రభా నీ సన్నిధిలో రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలు విడిచి ప్రభా, నిజమైన సిద్ధాంతం, నిజమైన సత్యములోనికి, సర్వసత్యములోనికి వారిని నడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సమయంలో సంఘంగా మేము ప్రభా 2 రకాల పాపం, ఒకటి జన్మ పాపం, 2 కర్మ పాపం. జన్మ పాపం అనేది మా చూపులోని, మా ప్రవర్తనలో దాని నుండి మీరు విడిపిస్తారని, రక్షిస్తారని మాట్లాడి, రెండవదిగా ప్రభా కర్మ పాపం. అది మేము నీ వాక్యం విని నీ సన్నిధిలో నీ వెదుగుచున్నప్పటికీ మేము దాన్ని గ్రహించకపోతే నాయన, మేలైన చేయవేరిగా కూడా చేయకపోతే పాపం, ప్రార్థన చేయకపోతే పాపం, సకల దుర్నీతి పాపం. ఇవన్నీ ప్రభా మేము నీకు విరోధంగా జీవిస్తున్న కార్యాలే కనుక ప్రభు, నీ వాక్యం ఏం చెప్తుంది దానికి మేము లోబడి నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి ప్రభు దయచేయి. అప్పుడే మాకు రక్షణ వస్తుందని, అప్పుడే మేము రక్షించబడతామని ఈ రోజున స్పష్టంగా మాట్లాడారు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో ప్రభా, వారిని ఆత్మను, వారి శరీరాన్ని ప్రభా రక్షించండి. తాత్కాలికంగా ఈ లోకంలో ఆశపడుతున్న వారి యొక్క ఇబ్బందులు, ఇరుకుల నుండి కూడా రక్షించి ప్రభా కాపాడమని, మీరే దీవించమని, ఈ వాక్యం మంచి నెలను పడిన విత్తనం లేదు నిరంతలుగా ఫలింపు చేయమని, ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశు రక్తమే చేయి, ప్రవేశు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడా మనతోనూ లోకములో సకల పరిశుద్ధులకును వాక్యమిని తీర్మానం చేసుకుని ఆయన రక్షకుడిగా ఎన్నుకోవాలని అనుకున్న వారికి ఆత్మీయ రక్షణలో సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యానికి లోబడి తన ఆత్మను కాపాడుకునే వారందరికీ సదాకాలముతోడి నడిపించునుగాక. ఆమేన్.